భగవంతుడు అంటే అక్కడ ఆయన విగ్రహాన్ని చూడండి. మనం చెప్పుకున్న అభయముద్ర, వరదముద్ర అని. ఈ వరదముద్రతోటి ఇక్కడికి వచ్చి ఆశ్రయించమని అమ్మ తీసుకొచ్చి వదిలేసింది మరి. ఇక్కడ ఆశ్రయించిన తర్వాత ఇక్కడ నుంచి ఆయన ప్రాణాలు చూపిస్తాడు. అది నమ్ముకో, ఇంక నీకు ఏమీ అక్కర్లేదు, అన్నీ నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటాడు ఆయన? ఇలా చెప్పాడు. నీ చెయ్యి అర్థం ఏంటంటే నీకు ఏ కష్టమైనా కూడా ఆ సంసార సాధన అనేది నీ మోకాలు దాటి నువ్వు నించదు నాయన అని చెప్పడం. అందుకని ఆ చెయ్యి ఇలా పెట్టి వర్ణముద్ర ఇలా పెట్టారు. ఆ రెండింటికి ఉద్దేశం అది అర్థం అన్నమాట. అది తెలిసి ఆ పాదాలను ఎలా శరణమని మనం వదిలేమంటే అన్ని ఆయన చూసుకుంటాడు. ఆ రకంగా చూసుకోవడానికి కారణం ఎవరవుతారు? అమ్మ అవుతుంది. స్వామి మనసు బాలభ్యంతో అమ్మ ఉంటుంది, మనతో వాత్సల్యం ఉంటుంది. రెండింటికి తేడా ఏంటి అంటే ఎప్పుడు స్వామి ఈ సృష్టి నియమాన్ని దాటి మీరి ప్రవర్తించకుండా స్వతంత్రుడుగానే ఉంటాడు. మీ నియమం ఇట్లాగే ఉండాలి, ఈ నియమం ఇట్లాగే ఉండాలి. కానీ అమ్మవారు తన బాలభ్యంతో ఏం చేస్తుందంటే ఏమైంది కొంచెం మీరితే పిలవలసినట్టుగా అన్నట్టుగా చెప్పి స్వామితో ఉన్న చదువుతో గట్టితత్వం వహించి ఇలా చేయండి, వాడికి ఇలా చేయకపోతే నేను ఒప్పుకోను అని చేయించగలిగే సామర్థ్యాలు గట్టిపురాలు కాబట్టి ఆమె గట్టిపురాలు అవుతుంది. ఇక పిల్లవాడి దగ్గర ఇలా